సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్ ఇన్ ఎస్ఓపి ఫ్రమ్ యూజింగ్ డోంట్ కేర్. ఈ ఎస్ఓపి అనేది ఇచ్చిండు, డోంట్ కేర్స్ కూడా ఇచ్చేసిండు. దీనికి మనం ఈక్వేషన్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది రాయమన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ ఎంతవరకు ఉన్నాయి, 15 నెంబర్స్ వరకు ఉన్నాయి కాబట్టి మనము ఈ 15 టేబుల్స్ అనేవి 16 టేబుల్స్ అనేవి వేసుకున్నాం. ఎందుకంటే 16 అనేది అంటే 2^4 కాబట్టి ఈ 16 బాక్సెస్ అని వేసుకున్నాం. ఎందుకంటే 15 వరకు ఇచ్చింది కాబట్టి నెంబర్స్ తోడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెంబర్స్ అనేది ఇచ్చాం 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 సేమ్ ఈ ఆర్డర్లోనే నెంబర్స్ అనేవి ఇవ్వాలి. ఇవి ఎందుకు వచ్చినాయి అంటే మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ నుంచి ఈ బాక్సెస్ డివిజన్ నెంబర్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు ఇది అవసరం లేదు, మీకు ఇన్నే క్లియర్ అర్థమైంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అనేది ఇలా నెంబర్స్ ఇచ్చినాం. నెక్స్ట్ 4, 5, 6, 7 4, నెక్స్ట్ 5 దగ్గర 1, 6 దగ్గర 1, 8 దగ్గర 1, 8 ఎక్కడ 8 దగ్గర 1, 9 దగ్గర 1, నెక్స్ట్ వన్స్ అయిపోయినాయి. ఇది ఎందుకంటే సమ్మేషన్ ఉంది కాబట్టి వన్స్ పెట్టినాం. నెక్స్ట్ ఇక్కడ డోంట్ కేర్ విత్ సమ్మేషన్ ఉంటే డోంట్ కేర్ అంటే ఏంది, సింబల్ ఇది ఎక్స్. ఇప్పుడు డోంట్ కేర్ ఏది 3, 7, 10, 11, 14, 15 దగ్గర డోంట్ కేర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టినా. ఇప్పుడు గ్రూపింగ్ చేద్దాం. గ్రూపింగ్ చేస్తే ఇదంతా ఒక గ్రూప్, నెక్స్ట్ ఇదంతా ఒక గ్రూప్. డోంట్ కేర్స్కి గ్రూప్ చేయడం ఏమో అవసరం లేదు, కన్ఫామ్ వన్స్ మటుకు మనం గ్రూప్ చేయాలి. ఇవి డోంట్ కేర్స్ అనేవి మనకు రిమైనింగ్ మిగిలిన ఏం కాదు. ఇప్పుడు ఇదొక గ్రూప్ ఇదొక గ్రూప్ కదా, ఇది గ్రూప్ 1 అనుకుందాం, ఇది గ్రూప్ 2 అనుకుందాం. ఇప్పుడు దీనికి ఈక్వేషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే y = ఫస్ట్ హారిజాంటల్లో చూసుకుందాం. ఏముంది ఈ లైన్కి హారిజాంటల్లో A/B ఉంది. నెక్స్ట్ అదే వర్టికల్గా చూసుకుంటే అన్నీ ఉన్నాయి, అంటే ఇది 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 అన్నీ క్యాన్సిల్ అయిపోయి A/B అనేది మిగులుతుంది. ప్లస్ నెక్స్ట్ ఇది దీనికి హారిజాంటల్ ఏముంది A/B అనేది ఉంది. ఇప్పుడు వర్టికల్గా చూసుకుంటే అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే A/B ప్లస్ A/B అని ఉంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, A XOR B అనేది అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది XOR గేట్ మాదిరి ఉంటుంది కాబట్టి ఇది XOR సింబల్, A XOR B అనేది మనం రాస్తాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ 11th క్వశ్చన్. ఇంతటితో ఈ ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. దిస్ ఈజ్ అబౌట్ టోటల్ ఫస్ట్ యూనిట్ in detail circuit and designs. Thank you. Please like and subscribe my channel. Thank you.